ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ పైన, అదేవిధంగా నాగార్జున కుటుంబానికి సంబంధించిన విషయాలపైన ప్రధానంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు రాజకీయ వర్గాలనే కాదు, సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ప్రకంపనలను సృష్టిస్తూ ఉంది. ప్రధానంగా కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల వెనకాల ఉద్దేశం ఏంటి, ఆ వ్యాఖ్యలకు సంబంధించి అసలు ఈ కొండ సురేఖకు మధ్యలో కేటీఆర్కు మధ్యలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన ఇష్యూ ఏంటి ఒకసారి చూద్దాం. ప్రధానంగా కొండ సురేఖను గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్కి సంబంధించి ప్రధానంగా ఇటు మెదక్ ఎంపీ రఘునందన్కి సంబంధించిన ఇటు కొండ సురేఖకు ఒక షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ప్రధానంగా వారు ఏదైతే దండలు మార్చుకున్నారో ఆ దండలు మార్చుకున్న విషయం పైన ప్రధానంగా ఒక ట్రోల్ చేశారు. ఇక షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు ఖచ్చితంగా వీరిద్దరికి ఇస్తామనేది కూడా ప్రధానంగా ఈ ట్రోలు జరిగిన తర్వాత కొండ సురేఖ సీరియస్గానే ప్రధానంగా రియాక్ట్ అయింది. ఇక ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంబంధించిన వారిపైన ట్రోల్ చేసిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని కేటీఆర్ఏ వెనకాల ఉండి చేపించారనేది కూడా కొండ సురేఖ చేసిన ఆరోపణకు తగ్గట్టుగానే ఈరోజు కేటీఆర్ కూడా అంతే రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా గతంలో కూడా మా ఫ్యామిలీకి సంబంధించిన మహిళలను పూర్తిగా ట్రోల్ చేశారు. మాకు కూడా అంటే మా మహిళలకు కూడా మనసు ఉంటుంది, ఖచ్చితంగా మా మహిళలు కూడా బాధపడతారు అనేది, ఈ దొంగ ఏడుపులు మానాలంటూ కూడా ప్రధానంగా కేటీఆర్ ఇటు కొండ సురేఖను అనడంతో కొండ సురేఖ వ్యక్తిగతంగా తీసుకున్న సందర్భం కనబడేది. కొండ సురేఖ ఖచ్చితంగా గతంలో మీరు చేసిన పాపాలు ఏమైతే ఉన్నాయో వాటిని మీ చుట్టుముడుతూ ఉన్నాయి. గతంలో మీరు సమంత అదేవిధంగా నాగార్జున కుటుంబానికి సంబంధించిన ప్రధానంగా ఇటు నాగ చైతన్య సమంతకు మధ్యలో విడాకులు కారణం మీరే అంటూ కూడా ప్రధానంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల వెనకాల కొంతమంది హీరోయిన్లు కూడా తొందరగా పెళ్లి చేసుకోవడానికి మీరే కారణం, గతంలో కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాపరింగ్ ద్వారానే ఆ మహిళలను వేధించారు, ఆ మహిళలు వేధించిన వారు ఖచ్చితంగా ఆ హీరోయిన్లంతా కూడా తొందరగా పెళ్లి చేసుకొని వెళ్ళారంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే ప్రధానంగా బీఆర్ఎస్ కూడా అంతే రియాక్ట్ అవుతూ ఉంది. గత కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కొంతమంది మహిళా నాయకులు కూడా ప్రధానంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఈ విషయం ఒక విషయం అయితే, ప్రధానంగా ఇటు నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలకు నాగార్జున కూడా గత కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయ్యాడు. రాజకీయాలకు ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని లాగొద్దు. అదేవిధంగా ఆయన ట్రోల్కు సంబంధించిన విషయం ఒకసారి ఆ ట్వీట్కు సంబంధించింది మనం ఒకసారి చూద్దాం. ప్రధానంగా మంత్రివర్యులు కొండ సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దు. ఇక దయచేసి సాటి మనుషుల యొక్క వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళలను మీరు ఇలా చేసే వ్యాఖ్యలు సరికాదు అంటూ కూడా ప్రధానంగా ఇక ఏదైతే కొండ సురేఖను ఉద్దేశించి నాగార్జున చేసిన ఈ ట్వీటు, మొత్తానికైతే ఆయన ట్వీటు అదేవిధంగా కొండ సురేఖకు సంబంధించి ఇటు కేటీఆర్కి మధ్యలో జరిగిన ఈ యొక్క రభస సంబంధించి ప్రధానంగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ బూతులు మాట్లాడడం సరికాదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరొక వైపు హైడ్రాకు సంబంధించిన చాలామంది పేదలు హైడ్రా బాధితులుగా ఉన్నారు. పేదలంతా కూడా రోడ్ల మీదకి వస్తున్న నేపథ్యంలో హైడ్రా ఇష్యూ ఒకటి, హైకోర్టుకు సంబంధించిన ఇప్పటికే హైడ్రా అధికారుల పైన మొట్టికాయలు వేసిన పరిస్థితి, వీటన్నింటినీ డైవర్ట్ చేయడం, మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ యొక్క నిర్వాసితులకు సంబంధించిన వారంతా కూడా ఒక ఫైట్ చేయబోతున్నారు. ఆ ఫైట్కి సంబంధించిన ఈ అంశాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించేందుకే ఈ యొక్క వ్యాఖ్యలు, ఈ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అనేది కూడా మాటలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఈ అంశాలన్నీ ఒకవైపు అయితే, మరొక వైపు ఒకవైపు మాజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇక మహిళలను టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా మహిళలను గత కొన్ని రోజులుగా ఒకవైపు బస్సులో ప్రయాణించే వారికి సంబంధించిన డిస్కో డ్యాన్సులు చేసుకోండి అనే వ్యాఖ్యలకు సంబంధించి, అదేవిధంగా సీతక్కను ప్రత్యేకంగా ట్రోల్ చేస్తున్నారనేది కూడా సీతక్క కూడా వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత ప్రధానంగా కొండ సురేఖను కూడా ప్రధానంగా టార్గెట్ చేశారనేది కూడా కేటీఆర్ పైన ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి ప్రధానంగా కేటీఆర్ నిజంగానే మహిళలకు సంబంధించిన అంశాలపైన ఆయన మాట్లాడడము సరికాదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు
దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కొంతమంది కూడా సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా కేటీఆర్కు చెప్పకనే చెప్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. మరొక వైపు గతంలో కూడా కొండ సురేఖ లాంటి వాళ్ళు కూడా ఇక బూతుల మంత్రులుగా బూతుల నాయకురాళ్ళు కొంత రోల్ అవుతున్న సందర్భం కనబడుతుంది. అదే కొండ సురేఖ కూడా ఇట్లా మిగతా వారిపైన వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. సరే, రాజకీయాలలో ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అనేది కూడా చాలా మంది చెప్తున్న సందర్భం కనబడుతుంది. దాంతోపాటు ప్రధానంగా ఒకవైపు విమర్శలు చేసుకుంటా ఉంటే మరొక వైపు మిగతా కుటుంబాలలో ఉన్న ఏదైతే ఇప్పుడు నాగార్జున లాంటి వారి కుటుంబానికి సంబంధించి ప్రధానంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ప్రధానంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా బయటకు వచ్చి చెప్తున్న సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే రాజకీయాలు ఒకవైపు విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి తప్ప ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా సమాజంలో తలెత్తుతున్న క్వశ్చన్గా మనం చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క ఒకరిపైన ఒకరు చేసుకుంటున్న విమర్శలు ఎంత దూరం దారితీస్తాయి, ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు సంబంధించి కేటీఆర్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా మంత్రి కొండ సురేఖ కూడా ఏ విధంగా ఈ వ్యాఖ్యలను ఆమె సమర్థించుకోబోతుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి కాలమే నిర్ణయించాలి.